మాక్సిమం చాలా మందికి బ్యాక్ పెయిన్ అనేది ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తుంది. అసలు ఈ బ్యాక్ పెయిన్ రావడానికి ప్రధానంగా రీజన్స్ ఏమని చెప్పగలరు మీరు? మోస్ట్ కామన్ ఏంటంటే పోస్చరల్. పోస్చరల్ అంటే మనం ఎలా కూర్చుంటున్నాం, ఎలా నడుస్తున్నాం, ఎలా వర్క్ చేస్తున్నాం, ఈ వీటిలో వస్తుందన్నమాట. అయితే ఇంకొకటి ఏంటంటే జనరల్గా మన స్టామినా ఏముంది, మన ఫిట్నెస్ ఏముంది, అవి తగ్గిపోతున్నాయి. వీఆర్ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ, ఆన్ వాట్సాప్ కూర్చొని చేయడం, అయిన తర్వాత ఇలా స్లాంట్గా ఉండడం చేయడం కూడా అవుతుంది. ఇప్పుడు ఇలా కూర్చొని గంటల తరబడి చూస్తూ ఉంటే మెడ నొప్పులు, బ్యాక్ పెయిన్ వస్తుంది. సోఫాలో కూర్చొని గంటల తరబడి కూర్చొని టీవీ చూస్తుంటే కూడా లో బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. అయితే దీని కొరకు మోస్ట్లీ పోస్చరల్ అనమాట. అంటే పోస్చరల్ ఎప్పుడు అంటామంటే మీకు స్పైన్ ఎక్స్రేస్ కానీ తీసేసి మేము క్లినికల్ ఎగ్జామిన్ చేసేసి డిస్క్ ప్రాబ్లం కానీ అరుగుదల కానీ లేదు, స్ట్రక్చరల్గా స్పైన్ బాగానే ఉంది, ఫంక్షనల్ మూమెంటే స్టిఫ్నెస్ ఉంది అన్నప్పుడు పోస్చరల్ అంటాము. అంటే మేము ఎక్స్రేస్ తీస్తాం లేదా ఎంఆర్ఐస్ కూడా తీసేసి వేరే పెద్దగా ఇష్యూస్ ఏం లేదు, కానీ పెయిన్ మాత్రం బాగా ఉంది, డైలీ బాధపరిస్తున్నారు, చేసుకునే వర్క్ యాక్టివిటీస్ అవన్నీను కష్టంగా అవుతుంది, అప్పుడు మళ్ళీ మెడికేషన్, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ టు ఇంప్రూవ్ ద ఫిట్నెస్ అనమాట. అయితే పోస్చరల్ అనే పిల్లలకు కూడా ఉంటుంది. బరువైన బ్యాగ్, స్కూల్ బ్యాగ్ వేసుకొని నడవడం, దాంతో కూడా పోస్చరల్ పెయిన్ వస్తుంది. అయితే అందుకని ఫిట్నెస్ ఒకటి పెంచాలి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం టీవీ, వాట్సాప్ కొంచెం తక్కువ చేసుకొనేసేసి ఎక్సర్సైజెస్, అవుట్డోర్ యాక్టివిటీస్ అవన్నీను చేయాలి. పిల్లలకు కూడా రెస్ట్రిక్ట్ చేయాలి. స్క్రీన్ టైం అంటాం కదా, స్క్రీన్ టైం తక్కువ చేసేసి అవుట్డోర్ యాక్టివిటీస్ అనేది పెంచాలి.